ఆడవాళ్ళు దగ్గిన, తుమ్మిన వెన్ దే ఆర్ రన్నింగ్ యూరిన్ లీకేజ్ ఉంటుంది. చెప్పాలంటే సిగ్గుపడతారు అండ్ సమ్ దే డోంట్ ఈవెన్ గివ్ అ ఇంపార్టెన్స్ టు ఇట్. బట్ సమ్వేర్ దే ఆర్ నాట్ వెరీ కంఫర్టబుల్. అంటే వాళ్ళు ఎవరికి చెప్పాలి, ఎట్లాగా వెళ్ళి చెప్పాలి. ఫిజికల్గా ఏదైనా స్ట్రెయిన్ వల్ల బ్లాడర్ హోల్డ్ చేయాల్సిన యూరిన్. There are different types of incontinence. Yes, there are. Yeah. So first of all, incontinence antene where how do you diagnose ఇది దీని వల్లనే అనేసి ఎట్లా చెప్తారు? trying to understand what is the concern actually గా. యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేసరికి అసలు యూరిన్ లీకేజ్ ఎందుకు అవ్వాలి? అడల్ట్స్ కానీ యంగర్ ఫీమేల్స్ కానీ ద రీజన్ ఇస్ మసిల్ టోన్ తగ్గిపోవడము అండ్ వీ డోంట్ హ్యావ్ మచ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అనో. వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఫ్రీక్వెంట్గా ఇట్లాంటివి ఎక్కువ ఇబ్బంది పడతాం. ఎస్ ఉంటుంది. అంటే వాళ్ళకి అది ఇంకా ఎగ్జాజరేట్ అయిపోతుంది బికాజ్ ద అమౌంట్ ఆఫ్ ఫ్యాట్. Hi, this is Dr. Manisa Reddy. Today we have Dr. Deepthi Surekha, consultant female urologist from AINU hospitals. Let's welcome her. Thank you for joining us. How are you? Yeah, I'm good. How are you? I'm good, thank you. So, as a female urologistగా మీరు చెప్పండి, జనరల్గా మన ఇండియాలో యూరాలజిస్ట్ అంటే తన రోల్ ఏంటిది అని చాలా వరకు తెలియదు. అండ్ యాక్చువల్లీ ఆ రోల్ ఒకటి ఉందనేది కూడా చాలా మందికి అవేర్నెస్ లేదు. సో వాట్ ఈస్ ఇట్? సో అంటే రిలేటివ్లీ నంబర్ ఆఫ్ ఫీమేల్ యూరాలజిస్ట్ ఇన్ ఇండియా ఆర్ అ ఫ్యూ. And female urology as a subspecialty of urology is also very upcoming right now because there has been lot of time ante chaala sarlu female urinary complaints అనేవి age related లే, అది కామన్ లే డెలివరీ తర్వాత. but no, off late everybody is starting to understand that no, this is definitely, and there are some underlying problems which can be dealt with, treated, and we can give them a better life. So that's how female urology is evolving as of now. As of a female urologist మీరు చేయగలిగింది అండ్ గైనకాలజిస్ట్ చేయలేంటిది ఏంటి? అంటే కొన్ని విషయాలలో గైనకాలజిస్ట్ కూడా అంటే బికాజ్ పెల్విస్ రిలేటెడ్ ఆర్ పెల్విక్ ఆర్గన్స్ రిలేటెడ్గా వచ్చినప్పుడు కొన్ని మేబీ ఓవర్లాప్ అవుతాయి. బట్ క్లియర్ కట్గా యూరాలజిస్ట్ ఇస్ అ యూరాలజిస్ట్, గైనకాలజిస్ట్ ఇస్ అ గైనకాలజిస్ట్. గైనకాలజిస్ట్లు ప్రిడామినెంట్గా అంటే డెలివరీస్ కానీ ఆర్ యూట్రస్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ up to some extent pelvic health related they do see, whereas female urology or కొన్ని functional urology in females వచ్చినప్పుడు like for example కొంచెం అంటే యూరినరీ రిలేటెడ్ కంప్లైంట్స్ అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ కానీ ఆర్ రిపీటెడ్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. టాబ్లెట్స్ పెట్టిన రోజులు బాగుంటున్నారు బట్ అగైన్ ఇట్ ఈస్ కమింగ్ బ్యాక్. సో వాట్ ఆర్ ది రీజన్స్? ఆర్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటే కంట్రోల్ లేకుండా లీక్ అయిపోయే లాంటి ఇష్యూస్ కానీ. దెన్ ఈవెన్ అప్ టు సమ్ ఎక్స్టెంట్ అంటే సిస్టోసీల్, even gynecologists do deal with it, but only when the bladder is prolapsing out from the vaginal area, those sort of things. And along with this general urology ante aadavalla kuda kidney stones raavachu or cancers raavachu. So all these things are what a female urologist can deal with. Okay. So there is a lot of difference between the gynecologist and but with all that, gynecologists have their own huge spectrum which we don't deal with. సో ఇందాక మీరు అన్నట్టు ఆడవాళ్ళు దగ్గిన, తుమ్మిన వెన్ దే ఆర్ రన్నింగ్ అండ్ స్నీజింగ్ కూడా చేసినప్పుడు యూరిన్ లీకేజ్ ఉంటుంది. అండ్ లిటరలీ దే లివ్ ఇట్ ఇయర్స్ లాంగ్. చెప్పాలంటే సిగ్గుపడతారు అండ్ సమ్ దే డోంట్ ఈవెన్ గివ్ అ ఇంపార్టెన్స్ టు ఇట్. దాని గురించి ఏం చెప్తారు? అంటే ఫస్ట్ థింగ్ ఐ డోంట్ థింక్ ఇంపార్టెన్స్ ఇవ్వరు అన్నది ఏం లేదు, బట్ సమ్వేర్ దే ఆర్ నాట్ వెరీ కంఫర్టబుల్. అంటే వాళ్ళు ఎవరికి చెప్పాలి, ఎట్లాగా వెళ్ళి చెప్పాలి, అసలు ఇది నార్మలా కాదా, చెప్పుకోవచ్చా అసలు, అంటే అంత సిగ్నిఫికెంటా అన్నది. బట్ ఎస్, అంటే దట్ ఈస్ యాక్చువల్లీ వాట్ యూఆర్ టాకింగ్ అబౌట్ ఇస్ కాల్డ్ స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అనమాట. సో ఎప్పుడైతే ఫిజికల్గా ఏదైనా స్ట్రెయిన్ వల్ల బ్లాడర్ హోల్డ్ చేయాల్సిన యూరిన్ని హోల్డ్ చేయకుండా లీక్ చేసేస్తుందో దట్ ఈస్ కాల్డ్ స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్. సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్కాంటినెన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్కాంటినెన్స్ అంటేనే వేర్ దర్ నార్మల్ వాళ్ళకి మనం హోల్డ్ చేయాలి అనుకున్నప్పుడు యూరిన్ మనం హోల్డ్ చేయగలుగుతాం. అట్లాగా కాకుండా వాళ్ళ కంట్రోల్ లేకుండా లీక్ అయిపోవడం ఇస్ కాల్డ్ ఇన్కాంటినెన్స్. సో వెన్ ఎవర్ దట్ హ్యాపెన్స్ దట్ క్యాన్ బి బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. సో యూ కెన్
కాల్ దెమ్ ఇంటూ డిఫరెంట్ ఇన్కాంటినెన్సెస్. ఒకటి వచ్చేసి స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ యాజ్ వి స్పోక్, అండ్ అదర్ థింగ్ ఇస్ కాల్డ్ అర్జెన్సీ ఇన్కాంటినెన్స్. సో ఫ్యూ పీపుల్ అంటే వాళ్ళకి యూరిన్ అనిపించినప్పుడు, సెన్సేషన్ వచ్చినప్పుడు, ఇఫ్ దే డూ నాట్ విజిట్ ద వాష్రూమ్, వెన్ దే ట్రై టు హోల్డ్, వాళ్ళకి అర్జెంట్ అనిపించి దే మైట్ లీక్. సో దట్స్ కాల్డ్ అన్ అర్జ్ ఇన్కాంటినెన్స్ ఆర్ అర్జెన్సీ ఇన్కాంటినెన్స్. అండ్ దెన్ దేర్ సంథింగ్ కాల్డ్ ఈవెన్ ఓవర్ఫ్లో ఇన్కాంటినెన్స్, విచ్ ఇస్ అబౌట్ అంటే వాళ్ళకి బ్లాడర్ ఇన్ జనరల్ సరిగ్గా పని చేయకపోతూ ఉంటుంది. వాళ్ళు యూరిన్ ఫ్రీగా వెళ్ళకుండా when the bladder is trying to hold more than its ability, trickle అవుతూ ఉంటుంది, 3-4 drops కంటిన్యూస్గా they will be only leaking down. So that's called overflow incontinence. So yeah, broadly these 3 types of incontinence we do see. సో జనరల్గా అట్లాంటి పేషెంట్స్ మీ దగ్గరికి వచ్చినప్పుడు హౌ డూ యూ డయాగ్నోస్ ఇది దీని వల్లనే అనేసి ఎట్లా చెప్తారు? హౌ డూ యూ కన్ఫర్మ్ ఇట్? అండ్ దానికి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది? సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద కన్సర్న్ యాక్చువల్గా. కొంచెం మంది క్లాసికల్గా చెప్తారు దగ్గినప్పుడు తుమ్మినప్పుడే వస్తుందండి, మిగతా టైం అంతా ఐఎమ్ అబ్సల్యూట్లీ నార్మల్. సో ఫస్ట్ థింగ్ ఇస్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్. వీ డయాగ్నోస్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఓవర్ దేర్. దెన్ అదర్ దాన్ దట్ దెర్ ఆర్ అ ఫ్యూ రెగ్యులర్ ఇన్వెస్టిగేషన్స్ విచ్ మైట్ హ్యావ్ టు డూ, లైక్ అంటే యూరిన్ ఏమైనా లోపల ఉండిపోతుందా, హౌ ఆర్ దే పాసింగ్ యూరిన్, ఫ్లో ఎట్లా ఉంటుంది. సో దీస్ ఆర్ ద బేస్ లైన్ థింగ్స్ విచ్ వీ ఫస్ట్ డూ. And of course along with this even an examination where we ask the patient to cough and see if she's leaking, how much is she leaking. So these are the first set of tests which we do to diagnose a type of incontinence they are having. Danni patti we tailor each పర్సన్ కి వాట్ ఈస్ రిక్వైర్డ్ అన్నది. సో సారీ టు ఇంటరప్ట్. అయితే కొందరికి రోజులో ఒక్కసారి 2 సార్లు రావచ్చు, లేదంటే రాకపోవచ్చు, అప్పుడప్పుడు మాత్రమే దగ్గినప్పుడు తుమ్మినప్పుడు రావచ్చు, కొందరికి ఫ్రీక్వెంట్ గా ఉండొచ్చు. సో దాని గురించి ఎట్లా, హౌ డు యు డిఫైన్? అదే, సో దట్స్ వాట్, అంటే ఎంత సివియర్ గా ఉంది అన్న దాన్ని బట్టి కూడా how do we change or how do we manage is what we need to decide. So if we are talking particularly about only stress urinary incontinence, so దగ్గినప్పుడు తుమ్మినప్పుడు పడుతుంది, but that is not very high, కొంచెమే ఉంది అన్నప్పుడు initially probably we'll think of few lifestyle changes, అంటే కొంచెం అంత weight loss కానీ, along with that what is important is pelvic floor rehabilitation or pelvic floor exercises అంటాము, Kegel exercises లాంటివి. సో when you do them properly, most of the times మీకు ఇట్లాంటి incontinence అన్నది can be controlled. అట్లాగా కాదు, significant గా ఉంది, there is quite a lot of it, అంటే బేసిక్ చిన్న చిన్న పనులు వంగినా చేసినా కూడా లీక్ అవుతుంది అన్నప్పుడు మేబీ అలాంగ్ విత్ అగ్రెసివ్ pelvic floor support or Kegel exercises తో పాటు మేబీ మెడికల్ మేనేజ్మెంట్ ఆల్సో మైట్ హెల్ప్. So this is how we go stepwise. లేదు ఇది కూడా it's not working out, then we think of even surgical aspects for them. Okay, surgical option is the last అంటారు. Yeah. అయితే ఇందాక యూరినరీ ఇన్ఫెక్షన్స్ అన్నాం, యూటీఐ గురించి కూడా మాట్లాడుతున్నాం. అయితే యూటీఐ అనుకున్నప్పుడు మీరు అన్నట్టు అది టాబ్లెట్ యూసేజ్ చేయమన్నప్పుడు వెన్ దే ఆర్ ఆస్క్డ్ టు ఇన్సర్ట్, అప్పటి వరకు బాగానే ఉంటుంది, దట్ 1 week or 5 days బాగానే ఉంటుంది. అది ఆపేస్తే మళ్ళీ వచ్చేస్తుంది ఫర్ ద 10th day or some day. సో హౌ డు యూ ట్రీట్ దెమ్? సో అంటే దీస్ ఆర్ అంటే ఈదర్ రికరెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటాము. అసలు ఎందుకు వస్తుంది రికరెంట్? సో రికరెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ మోస్ట్ కామన్లీ, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టు డిఫైన్ దెమ్, ఒకటి ఏంటంటే మోర్ దెన్ 2 infections within 6 months of period. అంటే విత్ సిమ్టమ్స్, విత్ రిపోర్ట్స్, ఎవ్రీథింగ్ షోయింగ్ ఇట్ యాజ్ అ క్లియర్ కట్ యూటీఐ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ అ రికరెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. సో దానికి రీజన్స్ వచ్చేసి చాలాసార్లు అంటే వాళ్ళు జస్ట్ ఆ పెరిమినోపాజ్ ఆర్ పోస్ట్ మినోపాజల్ ఏజ్లో ఉన్నారు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అవుతున్నాయి, సో ఈస్ట్రోజన్ ఇస్ డిప్పింగ్ డౌన్, సో దేర్ బ్యారియర్స్ ఆర్ అంటే ఇంకా ఆ ఫైటింగ్ అబిలిటీ ఆర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేసే అబిలిటీస్ తగ్గుతున్నాయి అన్న టైంలో దే స్టార్ట్ హ్యాపెనింగ్. సో యూజువలీ వీ నీడ్ టు ఫస్ట్ అసెస్, అంటే కామన్గా ట్రిగర్స్ ఏమేమి ఉన్నాయి, ఏమైనా లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా జాగ్రత్తగా ఉండాలా అన్నది. దాంతోపాటు మేబీ కొంచెం లాంగ్ టర్మ్ ప్రొఫైలాక్టిక్ యాంటీబయాటిక్ కోర్స్ పెట్టి అండ్ ఆల్సో సమ్ హార్మోనల్ థెరపీ ఇఫ్ యూ గివ్, దట్ ఈస్ హౌ యూ విల్ బీ ఏబుల్ టు మేనేజ్ దెమ్. సో రీజన్స్ ఆర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పోస్ట్ మినోపాజల్ వాళ్ళలో, అట్లాంటి వాళ్ళలోనే ఎక్కువ చూస్తాము. బట్ వాట్ ఐ హర్డ్ ఇస్ ఇన్ యంగ్ ఉమెన్ లో కూడా చాలా వరకు, సో యంగ్ ఉమెన్ లో రెకరెంట్ అన్న
అన్నది ఒకటి ఏంటంటే హూ ఆర్ సెక్షువలీ యాక్టివ్, Hmm. వాళ్ళలో అంటే రీసెంట్గా మ్యారేజ్ అయింది, రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, దట్ ఈస్ దేర్. సో వాళ్ళకి ఏంటంటే వీ నీడ్ టు టాక్ టు దెమ్ అబౌట్ అంటే కౌన్సిల్ దెమ్ అబౌట్ వాట్ ఆర్ ద ప్రికాషన్స్ దే నీడ్ టు టేక్ కేర్, హౌ టు మేనేజ్ దేర్ బ్లాడర్ హెల్త్. నీళ్ళు తీసుకోవడం కానీ, టైమ్లీ యూరిన్ పాస్ చేయడము, ఎక్కువసేపు అంటే యూరిన్ హోల్డ్ చేసుకోకుండా ఉండడము, అండ్ ఇంటర్కోర్స్ తర్వాత కూడా బ్లాడర్ ఎంటీ చేసుకోవడము. దీస్ ఆర్ ద థింగ్స్ దే నీడ్ టు టేక్ కేర్ ఆఫ్. అదర్ థింగ్ ఇస్ ఆల్సో సమ్ టైమ్స్ అంటే కాన్స్టిపేషన్ అది సివియర్గా ఉంది, మోషన్ ఫ్రీగా అవ్వదు, అండ్ ఆర్ అంటే మోషన్ పాస్ చేశాక వాష్ చేసుకునేటప్పుడు ఫీమేల్స్లో ఇఫ్ దే ఆర్ యూజింగ్ దేర్ హ్యాండ్స్ ఫ్రమ్ బ్యాక్ టు ఫ్రంట్ దో స్ట్రోక్స్, ఆల్ దీస్ థింగ్స్ మైట్ లీడ్ టు రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్. ఆ నాలెడ్జ్ చాలా వరకు లేదు. Yes, so the most important thing is to educate them that no, these are the things you need to take care, and genuinely many of them start understanding and they prevent infections. So trying to educate them is also part of female urology. ఓకే. సో ఓవర్ యాక్టివ్ బ్లాడర్ ఉన్న వాళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తారు అండ్ వాట్ ఆర్ ద సిమ్టమ్స్ దే సీ? యా, సో ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటే ఏంటంటే అండి, సంబడీ హూ హ్యాస్ టు విజిట్ ద వాష్రూమ్ వెరీ ఆఫెన్, ఫ్రీక్వెంట్గా వెళ్తున్నారు, యూరిన్ అర్జెంట్ అనిపిస్తుంది, అండ్ యాజ్ వీ జస్ట్ డిస్కస్డ్ అర్జెన్సీ ఇన్కాంటినెన్స్, వెళ్ళే లోపల యూరిన్ లీక్ అయిపోతుంది వాళ్ళకి లార్జ్ వాల్యూమ్స్లో, అండ్ ఆల్ దిస్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. అంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్ లేదు అని మనం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వెన్ వీ సీ దట్ దే ఆర్ హ్యావింగ్ దీస్ సిమ్టమ్స్, వీ కాల్ దెమ్ ఓవర్ యాక్టివ్ బ్లాడర్ పేషెంట్స్ అనమాట. సో దిస్ కామన్లీ ఆఫ్ లేట్ అంటే దేర్ ఆర్ వేరియస్ రీజన్స్, అంటే ఇది ఒక్కటే ఎస్టాబ్లిష్డ్గా దీని వల్లనే అవుతుంది అని లేదు, కానీ దెర్ ఆర్ వేరియస్ ఫ్యాక్టర్స్, అంటే రైట్ ఫ్రమ్ యువర్ డైటరీ థింగ్స్ టు యువర్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఇష్యూస్ టు ద ప్రెజెంట్ వర్క్ సిచ్యువేషన్స్ అండ్ ద స్ట్రెస్ అండ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్లో వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల వీఆర్ సీయింగ్ మోర్ ఆఫ్ దీస్ ఓవర్ యాక్టివ్ బ్లాడర్స్. అయితే యూరిన్ వచ్చినట్టు ఉండడం ఒకటి, నిజంగా రావడం ఇస్ అదర్ థింగ్. వచ్చినట్టు ఫీలింగ్ తోటి దే గో అండ్ సిట్ ఇన్ వాష్రూమ్, అట్లాంటిది. సో అది కూడా అంటే చాలా మందికి అంటే ఇది చాలాసార్లు ఏంటంటే స్ట్రెస్ రిలేటెడ్ బిహేవియరల్ ఇది కూడా ఉంటుంది. సో వీ నీడ్ టు కీప్ టాకింగ్ టు దెమ్ అండ్ ఫస్ట్ అయితే వీ డెఫినెట్లీ హ్యావ్ టు సీ ఈజ్ దర్ ఎనీ ప్రాబ్లమ్, అంటే వాళ్ళకి ఏమైనా ఫ్లో ఇష్యూస్ కానీ, లేదు యూరిన్ లోపల ఉండిపోవడం వల్ల రిపీటెడ్గా వెళ్ళి కూర్చుంటున్నారా ఏంటి అనేది. అట్లా కాదు, జస్ట్ దే ఆర్ అబ్సల్యూట్లీ హెల్దీ, బట్ only thing they have is about going and visiting the washroom often. That could be either stress related, habit related, or లేదు డెఫినెట్గా వాళ్ళకి కంట్రోల్ ఉండట్లేదు, స్మాల్ కెపాసిటీ బ్లాడర్స్ ఉన్నాయి, అట్లాంటి ఇష్యూస్ ఉండొచ్చు. సో వీ నీడ్ టు స్పెండ్ సమ్ టైమ్, అండర్స్టాండ్ ద పేషెంట్స్ ప్రాబ్లమ్, ఇన్వెస్టిగేట్ అండ్ అకార్డింగ్లీ ట్రీట్. సో యూజువల్గా ఒకవేళ హ్యాబిచువల్ అంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మేబీ కొన్ని రోజుల వరకు బ్లాడర్ రిలాక్సెంట్స్ అవి పెట్టి వాళ్ళని స్లోగా యూ కెన్ బ్రింగ్ దెమ్ బ్యాక్ టు నార్మల్సీ. లేదు జెన్యున్గా స్మాల్ కెపాసిటీస్ ఉన్నాయి అంటే we can first see what are the reasons why there is a small capacity, and along with that there are few ways where we can try to improve their bladder capacities. By surgery? Yeah, by surgeries. And అంటే ఫస్ట్ లైన్ ఇస్ యూజువలీ అంటే వాళ్ళకి బిహేవియరల్ చేంజెస్ చెప్తాము, దాంతోపాటు బ్లాడర్ రిలాక్సెన్స్, యాజ్ ఐ టోల్డ్ యూ దెర్ ఆర్ ఫ్యూ మెడికేషన్స్ విచ్ అలవ్ యూ టు హోల్డ్ యువర్ యూరిన్ ఫర్ సమ్ టైమ్, అండ్ స్లోలీ ఓవర్ టైమ్ ద బ్లాడర్ స్ట్రెచెస్ అండ్ గివ్స్ దెమ్ అ బెటర్ కెపాసిటీ టు హోల్డ్. ఇఫ్ దీస్ ఆర్ ఫెయిలింగ్ దెన్ వీ గో ఇన్ టు ద నెక్స్ట్ స్టేజెస్ ఆఫ్ అంటే మినిమల్ ఇన్వేజివ్ కొన్ని బోటాక్స్ థెరపీస్ కానీ. ఇఫ్ ఆల్ దిస్ ఇస్ నాట్ వర్కింగ్ దెన్ వీ డూ హ్యావ్ టు థింక్ ఆఫ్ సర్జరీస్. అయితే చాలా మంది దే యూజ్ పాడ్స్ ఫర్ ద యూరిన్ లీకేజ్, లైఫ్ లాంగ్ యూజ్ చేస్తూ ఉంటారు, దాని గురించి ఏం చెప్తారు? సో ఐ నో అంటే ఇది చాలా వెరీ బాదర్సమ్ థింగ్, బట్ యాజ్ ఐ టోల్డ్ అంటే ఇన్ని రోజులు ఎట్లా అంటే లైక్ ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏం చేయాలి చెప్పడానికి, ఇట్ ఈస్ అ వెరీ ఎంబారసింగ్ థింగ్ బికాజ్ యూరినేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ సచ్ అ ప్రైవేట్ అఫేర్ ఫర్ ఎవ్రీబడి, అండ్ ఎస్పెషలీ ఆడవాళ్ళకి ఎట్లా అంటే దే ఆర్ నాట్ ఫ్రీ టు come up and talk about such things, so this quietly they keep using. So అంటే అంత ఇదిగా లైఫ్ని మీరు కాంప్రమైజ్ చేసుకొని ఉండాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ కెన్ విజిట్ అ యూరాలజిస్ట్, ట్రై టు అండర్స్టాండ్ వై ఆర్ యూ లీకింగ్, అంటే అసలు అంత ప్యాడ్ పెట్టుకోవాల్సిన అవసరం ఏ ఇన్కాంటినెన్స్ వల్ల వస్తుంది, దాన్ని ఎంతవరకు మేనేజ్ చేసుకోవచ్చు. సి ఫ్యూ కండిషన్స్ ఆర్ కంప్లీట్లీ ట్రీటబుల్, ఫ్యూ కండిషన్స్ ఆర్ మేనేజబుల్. సో వేర్ డూ యూ లై అండ్ అంటే హౌ డూ వీ డూ ఇట్ అన్నది
అనేది వీ కెన్ గో హెడ్. అందరికీ సర్జరీ అవసరం పడకపోవచ్చు. మేబీ సర్జరీ డెఫినెట్గా అవసరం లేదండి. అంటే ఆహా. ఏదన్నా అయ్యింది అనగానే సర్జరీ సర్జరీ అని అని భయపడతారు. భయపడి కూడా చాలా రారు. మంది రారు. సో నో, ఇన్కాంటినెన్స్కి ప్రతి ఒక్క ఇన్కాంటినెన్స్కి సర్జరీ ఈజ్ నాట్ ద సొల్యూషన్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ విచ్ వీ డూ. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, పెల్విక్ ఫ్లోర్ exercises or Kegel exercises play a very important role in stress urinary incontinence. So you don't have to get scared. అంటే ఏదన్నా నాకు యూరిన్ లీక్ అయిందంటే అమ్మో ఎందుకు వెళ్ళడము, సర్జరీ అడ్వైస్ చేస్తారేమో అన్నది నో, ఇట్స్ అ వెరీ బిగ్ మిస్కన్సెప్షన్. యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేసరికి అసలు యూరిన్ లీకేజ్ ఎందుకు అవ్వాలి ఒక ఏజ్ వచ్చిన తర్వాత? ఒక ఏజ్ వచ్చిన తర్వాతనే కాదు, ఈవెన్ యంగ్ ఉమెన్ ఆర్ సఫరింగ్. వాట్ ఈస్ ద మెయిన్ రీజన్? సో అంటే ఇప్పుడు ఇఫ్ యూ టాక్ అబౌట్ ఈ స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ యంగర్ ఏజ్ గ్రూప్స్లో దేనికి అంటే యూజువల్గా డెలివరీ తర్వాత, ఎస్పెషలీ అంటే నార్మల్ డెలివరీస్ అయినప్పుడు, పోస్ట్ డెలివరీ దే డూ డెవలప్. దట్ ఈస్ బికాజ్ అంటే వెదర్ అడల్ట్స్ కానీ యంగర్ ఫీమేల్స్ కానీ, ద రీజన్ ఇస్ పెల్విక్ ఫ్లోర్లో ఉండే మసిల్స్ కండరాలు ఏవైతే ఉంటాయో దే బికమ్ ల్యాక్స్, వీక్ అయిపోతాయి. సో విచ్ ఎవర్ ఆర్ ద మసిల్స్ హోల్డింగ్ ద యూరెత్రా ఇంటాక్ట్, వెన్ దే లూజన్ అప్, కొంచెం అంత స్ట్రెయిన్ పడంగానే ఇట్ స్టార్ట్స్ లీకింగ్. సో యంగ్ వాళ్ళలో పోస్ట్ డెలివరీ ఎందుకు అంటే చాలాసార్లు అంటే ఒక హెవీ వెయిట్ బేబీ ఉండొచ్చు, ఆర్ యూ హ్యాడ్ అ ప్రొలాంగ్ నార్మల్ లేబర్, దే వాజ్ అ లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ ద పెరినియల్ మసిల్స్ అన్నప్పుడు దే స్టార్ట్ లీకింగ్. లేదు ఎల్డర్లీ ఏజ్లో యాజ్ సచ్ యాజ్ ఎ టోల్ పోస్ట్ మినోపాజ్, ఈస్ట్రోజన్ డిప్ అయిపోయాక మసిల్ టోన్ తగ్గిపోవడము, అండ్ వీ డోంట్ హ్యావ్ మచ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ ఆల్, సో దట్ లీడ్స్ టు వీకర్ పెల్విక్ ఫ్లోర్ మసిల్ అండ్ దే ఆల్సో లీక్. సో దిస్ ఇస్ ద మోస్ట్ కామనెస్ట్ కాజ్. అయితే నాకు సడన్గా మీతో మాట్లాడుతున్నప్పుడు ఐ గాట్ అదర్ డౌట్, వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఫ్రీక్వెంట్గా ఇట్లాంటివి ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎస్ ఉంటుంది. అంటే వాళ్ళకి అది ఇంకా ఎగ్జాజరేట్ అయిపోతుంది, బికాజ్ ద అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ అంటే బెలీ ఫ్యాట్ పుట్స్ ప్రెషర్ ఆన్ ద బ్లాడర్, దట్ వర్సన్స్ థింగ్స్. అందుకనే ఈవెన్ అ ఫ్యూ కేజీస్ ఆఫ్ బెలీ ఫ్యాట్ లాస్ హెల్ప్స్ అ లాట్ ఇన్ యువర్ కాంటినెన్స్. అంటే మీకు బెటర్ బ్లాడర్ కంట్రోల్ వస్తుంది పోస్ట్ డెలివరీ, ఎస్పెషలీ ఉండే ఆ వెయిట్ గెయిన్లో థింగ్స్ వర్సన్ అప్. సో స్లోలీ వన్స్ యూ స్టార్ట్ లూజింగ్ అ బిట్ ఆఫ్ వెయిట్ అండ్ యూ ఆర్ ఫోకసింగ్ ఆన్ కీగల్ ఎక్సర్సైజెస్ అండ్ ఇంప్రూవింగ్, చాలా మంది అంటే ఏమీ అవసరం పడకుండానే యంగర్ ఫీమేల్స్ విల్ స్టార్ట్ గెటింగ్ అ బెటర్ కంట్రోల్. ఓకే. సో మీరు ఇందాక చెప్తున్నారు కదా ప్రొలాప్స్ కూడా. వాట్ ఈస్ ప్రొలాప్స్ ఎగ్జాక్ట్లీ? సో పెల్విక్ ఆర్గన్ ప్రొలాప్స్ అంటే పెల్విస్లో ఉండే ఆర్గన్స్ ఆడవాళ్ళలో, దట్ ఈస్ ద బ్లాడర్, యూట్రస్ ఆర్ మోషన్ ది రెక్టమ్, కానీ ఇవి ఏవైతే వెజైనల్ ఏరియా నుంచి జారి, బికాస్ ఆఫ్ అగైన్ దట్స్ ఆల్సో లాక్సిటీ ఆఫ్ ద పెరినియల్ మసిల్స్, దాంతో కిందికి జారుతాయో దట్ ఈస్ కాల్డ్ అ పెల్విక్ ఆర్గన్ ప్రొలాప్స్. సో దాంట్లో యూట్రస్ మొత్తం జారొచ్చు, యూట్రస్ జారుకుంటూ వస్తున్నప్పుడు ముందు పక్కకు ఉండేది బ్లాడర్. So that also might come, which is called a cystocele, and sometimes it might even bring out the intestine, rectum kaani idi kaani, enterocele or rectocele. So that is what is called a pelvic organ prolapse. So most of the times అంటే యూట్రస్ కూడా ఇన్వాల్వ్డ్ ఉంది, మొత్తంగా జారుతుంది అంటే ఈవెన్ గైనకాలజిస్ట్ డూ ట్రీట్ ఇట్. సో లేదు ఎక్స్క్లూజివ్గా అంటే హిస్టెక్టమీ అయిపోయింది, యూట్రస్ తీసేసాక ఉటి సిస్టోసీల్ ఉంది ఆర్ వాల్ట్ ప్రొలాప్స్ లాంటివి ఉన్నాయి అన్నప్పుడు ఈవెన్ యూరాలజిస్ట్ ఆల్సో ట్రీట్ దెమ్. యూటీఐ అనగానే బయట ఎక్కడన్నా యూరిన్ పాస్ చేస్తేనే అక్కడ నుంచి యూరిన్ క్యాచ్ చేస్తున్నామని అనుకుంటా ఉంటారు. సో దే హోల్డ్, వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది. మనం అట్లా వీఆర్ ట్యూన్డ్, ఉమెన్ ఆర్ ట్యూన్డ్ లైక్ దట్. సో అట్లాంటప్పుడు దానివల్ల ఇన్ఫెక్షన్స్ ఇంకా ఎక్కువ అవుతాయా, ఆర్ ఎల్స్ ఇట్స్ జస్ట్ అ మిత్? So this is a very important thing. I think all us girls or women should start understanding that అంటే పబ్లిక్ టాయిలెట్స్ నుంచి మనకి ఇన్ఫెక్షన్ రాదండి. రాదర్ ఐ థింక్ సమ్వేర్ అంటే చిన్నప్పటి నుంచి అట్లానే we've been tuned to that hold your bladder, don't pass urine anywhere, like whereas most of the men comfortably go pass urine everywhere. So there's nothing of that sort that the public toilet is going to give you an infection. Rather you drink water, hydrate yourself well and pass urine time to time, and that can be the best way to prevent infections. So a public toilet usage will not give you any sort of infection. Ledu we are not comfortable enough to use, then there are many other alternatives how you can use a public toilet comfortably. There are many other options, like recent గా చాలా ఉన్నాయి. Yes ఉన్నాయండి. How to అంటే safely, and there are options like
girls can stand and also pass Yep. urine where they don't have to True. feel uncomfortable and Yeah. all. So instead of holding your bladders, and especially traveling, this is a very typical thing which happens. We traveled and I caught a severe cystitis and చెప్పేసి. So instead of all that, please hydrate yourself well, pass urine time to time. That will prevent your infections. సిస్టైటిస్ గురించి ఎలాగో మాట్లాడుతున్నారు కాబట్టి వాట్ ఈస్ హనీమూన్ సిస్టైటిస్? So honeymoon cystitis అన్నది it's a name given because most of the times అంటే post marriage when the intercourse and all starts off, the first 6 to 7 months time లో repeated గా urine infections వచ్చే chances ఉంటాయి. Because once the intercourse begins, vaginal organisms కానీ ఏమన్నా కానీ urethra, because females లో urethra is a very short length, 3 to 4 centimeters ఉంటుంది. So these organisms to take entry into the bladder స్టార్ట్స్ హ్యాపెనింగ్. దానివల్ల రిపీటెడ్గా యూరినరీ ఇన్ఫెక్షన్స్, అంటే వాళ్ళకి అంటే లోవర్ అబ్డమిన్ నొప్పి రావడం కానీ, యూరిన్ మంట కానీ, ఆర్ సమ్టైమ్స్ ఈవెన్ బ్లడ్ ఇన్ యూరిన్, దే డూ సీ ఆల్ దీస్ థింగ్స్. సో దే స్టార్ట్ ఫ్రీకింగ్ అవుట్, ఏమైపోయింది సడన్ గానీ. సో దట్ typically is given that name because the initial time where all these changes are happening is when they catch infections. So along with the treatment, you need to start educating them. And is it very common? It is quite common, because you're not exposed to that and suddenly, these infections start happening. Once they are explained that అంటే keep your bladder empty, intercourse తర్వాత కూడా bladder empty చేసి క్లీన్ చేసేసుకోండి, అట్లాంటివి చెప్పినప్పుడు most of them will be able to manage after that. Okay. సో ఈ మధ్య ఓవర్ ద కౌంటర్ చాలా మెడికేషన్స్ వచ్చేస్తున్నాయి వితౌట్ ఈవెన్ టేకింగ్ అడ్వైస్. ఫస్ట్ అట్లీస్ట్ కనీసం కన్సల్ట్ కూడా అవ్వకముందే దే టేక్ వాళ్ళ సెల్ఫే మెడికేట్ చేసుకుంటా ఉంటారు, అది కూడా యాంటీబయాటిక్స్. సో హౌ సేఫ్ ఇస్ ఇట్? సో అంటే definitely it is not safe. అవును. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే అండి, వన్ థింగ్ విచ్ ఎవ్రీ వన్ నీడ్స్ టు అండర్స్టాండ్ ఇస్, ప్రతిసారి యూ హ్యావ్ అ బర్నింగ్ అంటే మంట ఉంది యూరిన్లో అనగానే అది యూరిన్ ఇన్ఫెక్షన్ కాదు. ఓకే. సో అండ్ ఇంకొకటి ఏంటంటే, ర్యాండమ్గా మీరు ప్రతిసారి ఏదో స్లైటెస్ట్ ఆఫ్ సిమ్టమ్ మీద యాంటీబయాటిక్ ప్లీజ్ డోంట్ స్టార్ట్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీకు ఏమన్నా డిస్కంఫర్ట్ ఉంది అంటే గెట్ యువర్ సెల్ఫ్ టెస్టెడ్, మీట్ అ డాక్టర్. బికాజ్ వన్ థింగ్, వీఆర్ ఓవర్ ట్రీటింగ్. సెకండ్ థింగ్ ఇస్, అనవసరంగా అంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ మీకు మీరుగా తీసుకుంటున్నారు. బికాజ్ సమ్ టైమ్స్ ఇట్స్ నాట్ ఓన్లీ దట్ సెల్ఫ్ మెడికేషన్, ఈవెన్ అ ఫ్యూ టైమ్స్ వెన్ యూర్ రిపీటెడ్లీ జస్ట్ గోయింగ్ అండ్ టెలింగ్ ఫ్యూ డాక్టర్స్ దట్ ఇన్ఫెక్షన్ ఉంది అనగానే హయ్యర్ యాంటీబయాటిక్స్ విచ్ ఆర్ వెరీ లైఫ్ సేవింగ్ యాంటీబయాటిక్స్ ఆర్ బీయింగ్ యూస్డ్ ఆఫ్, అండ్ దెన్ మీకు రెసిస్టెన్స్ వచ్చాక వెన్ దెర్ ఈస్ రియల్ నీడ్ ఆఫ్ దట్, ఇట్ విల్ నాట్ వర్క్ ఫర్ యూ. సో వెన్ ఎవర్ ఏమన్నా యూరిన్ కంప్లైంట్స్ ఉన్నాయి అంటే మీట్ అ డాక్టర్, గెట్ యువర్ యూరిన్ టెస్టెడ్, గెట్ కన్విన్స్డ్ దట్ దిస్ ఈజ్ an infection, and even then along with simple antibiotics, let us symptomatic treatment తోటి కూడా చాలాసార్లు ఫీమేల్స్లో ఎస్పెషల్లీ సింపుల్ సిస్టైటిస్ లాంటివి 2 to 3 days మీరు అంటే కొంచెం లిక్విడ్స్ అవి బాగా తీసుకొని టైమ్లీ యూరిన్ వెళ్తూ ఉండి అట్లాగా మేనేజ్ చేసుకోగలిగితే సెల్ఫ్ సబ్సైడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. వీ డోంట్ హ్యావ్ టు ఎవ్రీ టైమ్ ట్రీట్ యూ విత్ వెరీ హై గ్రేడ్ యాంటీబయాటిక్స్ అండ్ ఆల్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ స్టార్ట్ learning these things and probably visit a doctor first. Okay. ఈ మధ్య అందరూ కాఫీ తాగుతున్నారు. సో కాఫీ కానీ ఆల్కహాల్ కానీ ఇట్లాంటివి కొంచెం సిట్రస్ ఉన్న ఫ్రూట్స్ లేదంటే అట్లాంటివి తీసుకున్నప్పుడు బ్లాడర్ ఇంకా కొంచెం ఇరిటేట్ అవుతూ ఉంటుంది. డెఫినెట్లీ అండి. అంటే ఇప్పుడు వెన్ యూ టాక్ అబౌట్ కెఫెయిన్ ఆర్ ఆల్కహాల్ ఆర్ సమ్ అంటే షుగర్ ఎక్కువ ఉండే లిక్విడ్స్ కానీ ఆర్ వెరీ స్పైసీ ఫుడ్ ఆర్ అసిడిక్ ఫుడ్స్, దే ఆర్ డెఫినెట్లీ బ్లాడర్ ఇరిటెంట్స్. సో అందులో ఈ మధ్య రేపు టూ మచ్ ఆఫ్ బ్లాక్ కాఫీ అంటే 3-4 times at work you're taking, and also అంటే లైఫ్ స్టైల్ హ్యాస్ చేంజ్డ్, ఆల్కహాల్, స్మోకింగ్, దీస్ ఆర్ అంటే వీటి ఎఫెక్ట్ అయితే ఉంటుంది బ్లాడర్ మీద, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. ఓకే. సో యూరినరీ ఇన్కాంటినెన్స్ అన్నప్పుడు చాలా రకాల ఇది ఉండొచ్చు అది ఉండొచ్చు అని అనుకున్నాం. బట్ దేర్ ఆర్ ఎనీ అదర్ రీజన్స్ ఇంకా దీనికి urinary incontinence అనుకున్నప్పుడు what are the other thoughts on it? So and see, these are and stress urinary incontinence కానీ urgency overflow, these are all untouched bladders which will leak and there are underlying problems. ఇంకొక సెట్ ఆఫ్ పేషెంట్స్ వేర్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అవుతుంది అన్నది ఫిస్టులాస్, జెనైటో యూరినరీ ఫిస్టులాస్ అంటాము. సో అంటే యూజువల్గా ఏదైనా పోస్ట్ పెల్విక్ సర్జరీస్ ఏమైనా అయినాయి అంటే హిస్టెక్టమీ అయింది ఫర్ సమ్ వెరీ బ్యాడ్ ఫైబ్రాయిడ్
or something very badly stuck uterus కానీ లేదు అంటే క్యాన్సర్ కోసం ఏదైనా పెల్విక్ సర్జరీస్ అయినాయి or radiotherapy అట్లాంటి వాళ్ళలో when the bladder tissue or something is becoming unhealthy it opens up and then there is a common communication which happens bladder కి vagina కి మధ్యలో అది psychovaginal fistula అంటాం అట్లాంటి వాళ్ళు కూడా they can leak అంటే that is also kind of incontinence అంటే సర్జరీ అయిపోయింది కొన్ని రోజులు ఆర్ వీక్స్ తర్వాత దే స్టార్ట్ నోటీసింగ్ దట్ దే లీకింగ్ వాళ్ళు కూడా వచ్చే ప్రెజెంటేషన్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అని సో అట్లానే అంటే ఒక్కొక్కసారి యూట్రస్ కి అంటే సారీ యూరెటర్ అండ్ వెజైనా ఆల్సో సమ్ టైమ్స్ మైట్ గెట్ కమ్యూనికేటెడ్ పోస్ట్ సర్జరీ ఆర్ రేడియేషన్ ఆర్ ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్ సో దట్స్ కాల్డ్ యూట్రో వెజైనల్ ఫిస్టులా ఆర్ ఆల్ దీస్ థింగ్స్ సో ఎనీ జెనైటో యూరినరీ ఫిస్టులాస్ ఆల్సో క్యాన్ ప్రెజెంట్ విత్ యూరినరీ ఇన్కాంటినెన్స్ ఓకే సో యాజ్ అ ఫీమేల్ యూరాలజిస్ట్గా మీరు ఇంత మేల్ డామినేటెడ్ కంట్రీ మనది అండ్ ఫీమేల్ యూరాలజిస్ట్ చాలా తక్కువ ఉన్నారు ఈవెన్ ఆ ఇంటర్వ్యూ కదా చాలా తక్కువ ఉన్నారు హౌ డూ యూ ఫీల్ మీరు ఎట్లా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు అండ్ హౌ డూ యూ ఫీల్ ఇట్ I think it is good in a way because as I told you very few in number we are there and probably we are here to let the society and ఎవరైతే ఆడవాళ్ళు they are not comfortable enough to open up to a male urologist they can come to us so in some ways we are also doing a better job by being there and being present just like under andrology kosam and when a male urologist is sitting and talking they are more comfortable so that is we are there for them competition or male dominance is there everywhere it is not just only in urology so that's anyways there but at least we are here for a few females who would require genuine support from another female okay ఒక మెసేజ్ చెప్పాలనుకుంటే లైక్ ఉమెన్ హూ సఫరింగ్ ఎవరికి చెప్పకుండా చెప్పొచ్చా లేదా అట్లాంటి వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తారు సో అదే అండ్ వెన్ వీ టాక్ అబౌట్ ద సఫరింగ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇన్కాంటినెన్స్ ఇస్ ద prime urinary issue which they're very uncomfortable to talk so మీకు ఒకవేళ యూరిన్ లీక్ ఉంది ఆర్ యూరినరీ కంప్లైంట్స్ ఉన్నాయి మీరు అంటే భయపడాల్సిన అవసరం ఫస్ట్ లేదు రెండోది మొహమాట పడాల్సిన అవసరం అంతకన్నా లేదు ప్లీజ్ సీక్ హెల్ప్ now there are lot of people there is lot of improved care which is available you can come down and speak see even if it is not something completely treatable they are manageable so that's very important you need to understand that me quality of life can be much better so I think you should open up and talk openly about your concerns okay thank you so much for your insights thank you